సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కొత్తపల్లి మండలం దాదాపుగా 40 సంవత్సరాల కిందట శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వల్ల చాలా గ్రామాలు మునుకకు గురయ్యాయి. అదే రకంగా పగిడాల, మరి బంగ్లా, నందికొట్కూర్, అదే రకంగా కర్నూలు మండలంలో కూడా ఈ యొక్క నీటి ముంపు గురైనటువంటి అనేక గ్రామాలు, అదే రకంగా తెలంగాణలో కూడా చాలా గ్రామాలు నీటి ముంపు గురైనాయి. ఈ గ్రామాలలో మొదటి నుంచి కూడా కాంపన్సేషన్ తీసుకుంటే కాంపన్సేషన్ పిల్లికి బిచ్చం పెట్టినంత కూడా ఇవ్వలేదు. అటువంటిది మా అదృష్టం, ప్రధానమంత్రి గారు నంద్యాలకు వచ్చి పార్లమెంట్ మెంబర్ గా కంటెస్ట్ చేయడం. ఆనాడు నేను ఉభయ జిల్లాలు మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల్లో ఉన్నటువంటి నిర్వాసితులు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం ఏర్పాటు చేసుకుని ఆ సంఘానికి నన్ను పెబ్బేరులో ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. ఆ సంఘానికి అధ్యక్షుని హోదాలో ఫైట్ చేయడం జరిగింది. ఏదైతే కాంపన్సేషన్ ఆనాడు నష్టపరిహారం ఇచ్చారో ఆ నష్టపరిహారము సరిపోదు అని చెప్పి ఫైట్ చేసి నరసింహారావు గారు ఎలక్షన్లలో నిలబడినప్పుడు ఆయనతో మాట తీసుకున్నాం. ఆ మాట ప్రకారంగా భారీ మెజార్టీ ఆయనకి ఇవ్వడం, ఆయన కూడాను ఎన్నాళ్ళ నుంచో నలుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క నష్టపరిహారం విషయంలో న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాని పర్యవసానంగా 2 జిల్లాల్లో కూడా లోక్ అదాలత్ లో అట్టే స్ట్రోక్ ఒకేసారి లక్షల మంది నిర్వాసితుల కుటుంబాలు, ఇంకో వైపున గవర్నమెంట్ మధ్యన అట్టే స్ట్రోక్ ఒకే దెబ్బకు ఆనాడు లోక్ అదాలత్ లో సెటిల్ అయింది. ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ 1992-91 వాటిని సరి చేసుకునే దానికి ఈ రోజు మొదలు పెట్టే పోలీసు వాళ్ళు వచ్చారు, డిఈ గారు వచ్చారు. ఎస్సీతో మాట్లాడినా వస్తే వాళ్ళంతా కూడా అక్కడ పనులు 145 సెక్షన్ ఉంది కాబట్టి ఆపు చేయమని. 145 సెక్షన్ అనేది అది అసలు ఏ రకం కూడా న్యాయమైంది కాదు. ఎవడో ఊర్లు ఇడిచిపెట్టిపోయి కోటీశ్వర్లు అయిపోయినారు, వాళ్ళంతా ఊరు ఇడిచిపెట్టిపోయినటువంటి వాళ్ళు, కాంపన్సేషన్ తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు కానీ లేకపోతే ఓటర్ లిస్టులో పేరు కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేదలు, చెంచులు కానీ లేకపోతే ఎస్సీలు కానీ లేకపోతే బీసీలు ఎవరైతే ఉన్నారో పేదలు, వాళ్ళందరూ ఇక్కడే ఉండి ఆధార్ కార్డు ఉంది వాళ్ళ దగ్గర, లేకుంటే రేషన్ కార్డులు ఉన్నాయి, ఓటర్ లిస్ట్ లో పేరు కూడా ఉంది, ఎందాళ్ళ నుంచి ఉన్నారో కూడా మీకు ఇదే ఆధారం. ఏది లేని ఆధారం లేని వాడు ఈ రోజు వచ్చి పెత్తనం చేస్తున్నాడు. వైఎస్ఆర్ పార్టీ యొక్క పరిపాలన అంతమైందిలే అనుకుంటే ఇంకా ఏం అంతమైనట్టుగా కనపడతలేదు. మరి కొంతమంది ఇవన్నీ చూడాలి మరి ఏమవుతుందో. అందుకే డిఈ గారు, అదే రకంగా ఎస్సీ గారు వాళ్ళంతా కూడా రేపు ఎంక్వైరీ చేయబోతున్నారు. ఊర్లో ఎవరెవరి అనుభవంలో ఉందో ఏ సర్వే నంబరు ఎంత అనేది రేపు తేల్చబోతున్నారు.